వన్ వెల్కమ్ టు మై వరల్డ్ ఇన్సైడర్ టాక్స్. నేను ఈరోజు ఈ వీడియోలో అసలు స్ట్రెస్ అంటే ఏంటి, అది రావడానికి గల టాప్ 3 రీజన్స్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు ఎవరు చెప్పని 4 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. అవి రోజువారీ అలవాట్ల కింద జీవితంలో మార్చుకొని చూడండి, అసలు స్ట్రెస్ అనే మాటే ఉండదు. దీనికి నా గ్యారంటీ. తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం రోజువారీ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మన రియాక్షన్ ఉంటుంది, అవునా? ఎలాగంటే చిన్న హ్యాపీ మూమెంట్కే రోజంతా హ్యాపీగా ఉంటాం, అలాగే బాధ కూడా. మనం రోజువారీ చూసే లైఫ్ కాకుండా దానికి భిన్నంగా ఏదైనా జరిగినప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. దానివల్ల మానసిక ప్రశాంతత కోల్పోతూ ఒత్తిడికి లోనవుతున్నాం. టాప్ 3 రీజన్స్ ఏంటో చూద్దాం రండి. మొదటిది అత్యాశ. ఒకసారి అలా ఆలోచించండి, మనం నిజంగా భూమి మీదే ఉన్నామా, లేదండి ప్రస్తుతానికి మనం డబ్బు వెనక పరిగెడుతూ బిజీగా ఉన్నాం. కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించాలి, రాత్రికి రాత్రి ఏదో జరిగిపోవాలి, మన లైఫ్ మారిపోవాలనే ఆలోచనలతో ఉంటే స్ట్రెస్ కాకుండా ఇంకేమొస్తుందో చెప్పండి? రెండవది అధిక ఖర్చులు. అలా జాబ్ చేయడం మొదలు పెడతామో లేదో వెంటనే ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేసేస్తాం. ఎలాగంటే ఈఎంఐలు తీసుకొని వెహికల్స్ కానీ ఇంకేమైనా కొనుక్కోవడం. వచ్చిన సంపాదన ఈఎంఐతో సరిపోక మళ్ళీ అప్పులు తీసుకుంటాం. ఇలా సంపాదనకు మించిన ఖర్చులు చేస్తూ స్ట్రెస్ రాకుండా ఉండాలంటే ఎలా? మూడవది కంపేరింగ్ విత్ అదర్స్. అవతల వాడు మనకంటే పై స్థాయికి ఎదుగుతున్నాడనో సంపాదిస్తున్నాడనో ఆలోచించుకుంటూ కూర్చుంటూ కొని తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా మన పాస్ట్ లైఫ్ని మనమే కంపేర్ చేసుకొని చూసుకుంటే తెలుస్తుంది మనం ఎంత ప్రోగ్రెస్ అవుతున్నామని. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరో వీడియోలో నేను చెప్పాలనుకున్న 4 పాయింట్స్ అలాగే ఇప్పుడు చెప్పిన రీజన్స్ని ఎలా డీల్ చేయాలో చెప్తాను. మర్చిపోకుండా ఆ వీడియోని కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇట్లు మీ అమ్ము సైనింగ్ ఆఫ్.